హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఆయన బర్త్డేకి నేను సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఒక మాదిరిగా చేద్దాం అనుకున్నా, ఏదో అయిపోయింది. నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నా, కానీ బయట సెలబ్రేషన్ అయింది. ఏం చేశాను, ఎలా ప్లాన్ చేశాను అనేది ఈ మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పడుకుండు నేను ఏమేమి తెచ్చానో అన్నీ చూపిస్తా. యాక్చువల్గా చాలా బాగా చేద్దాం అనుకున్నా, కానీ మనీ లేకుండే ఉన్న దాంట్లో చిన్నగా చేసా. ఎలా చేశాను, ఏం చేశాను అనేది మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా ఇలా సర్ప్రైజ్ చేయొచ్చు మీకు ఇష్టమైన వాళ్ళకి. చేయడానికి తీసుకొచ్చినవన్నీ చూపిస్తా. స్నో ఇది పార్టీ పాప్స్ పేపర్స్ అంట. 2 తీసుకున్నా. ఇది ఇంకొకటి మధ్యాహ్నం షెడ్ తీసుకున్నా. ఇదేమో షార్ట్స్ 30 షార్ట్స్ ఉన్నాయి ఇందులో. కేక్ ఒకటి. మా ఇంట్లో ఒక కేక్ తినాలి ఎక్కువ. లాస్ట్ వాళ్ళ డాడీది తనది. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరిది ఫోటో లేదు, కాకపోతే ఏ తోటి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా చేపించా ఫ్రేమ్. ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడని అనుకుంటున్నాను. టైం అయితే 11:59 అవుతుంది. మా ఆయనకైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలియదు. మా ఆయన అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. చూసేయండి, ఎప్పుడు పడుకుంటాడు అంటే మార్నింగ్ లేస్తాడు కదా పడుకుంటాడు. మా అత్తమ్మ, మా ఆడపడుచు, మా కోడలు, మా అత్తమ్మ బిడ్డ. 12 అవుతుంది. లేవమంట మాత్రం అస్సలు లేవట్లేడు. ఎంత ఓవరాక్షన్ చేస్తుండంటే అంత ఓవరాక్షన్ చేస్తుండు. అంటే డీప్ నిద్రలు ఉంటాయి, అసలు లేవ్వడు మా ఆయన అయితే సహజంగా. ఇంత నువ్వు పక్కనోడు చచ్చినా సరే లేవ్వడు. మావాడు ఆనందం చూడు, 12 అయినా పడుకోకుండా వాడి ప్లాన్లో వాడున్నాడు. మాతో పాటే ఉన్నాడు వాడు కూడా. నేనైతే షర్ట్ సర్ప్రైజ్ ఇచ్చాను కదా చూడండి. షర్ట్ వేసుకున్నాక బయటికి అయితే తీసుకెళ్ళా. బయట ఏం డెకరేషన్ చేయలే, బండి మీద పెట్టి అలా కేక్ కట్ చెప్పిద్దామని అనుకున్నా. నేను ఇంట్లో డెకరేషన్ చేద్దాం అనుకున్నా, కానీ కాలే. పక్కన తమ్ముడు వాళ్ళందరూ సపోర్ట్ చేసి బండి మీద ప్లాన్ చేసినాం. బండి మీద అయితే కేక్ కట్ చేసినాం మేము. ఆ ఫైర్ గన్స్ తెప్పించా. ఏదో అనుకున్నా, ఏదో అయిపోయింది. కానీ అయితే మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇట్లా చేస్తానని. కేక్ కట్ చేశాడు. మొత్తానికి అయితే షార్ట్స్ పెట్టాక ఆయన ఫీలింగ్ అయితే, నేను ఏం సాధించాను రా బాబు, నన్ను ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. కాకపోతే ఎవరికైనా వాళ్ళ హస్బెండ్ అంటే స్పెషల్గానే ఉండాలి కదా. ఇయర్లో వన్స్ వస్తుంది బర్త్డే, అంటే ఒక్కసారే పుడతాం ఎవరైనా, కానీ దాన్ని స్పెషల్గా చేయాలి అనేది నా ఫీలింగ్. మా ఆయన దగ్గర మొత్తానికైతే 30 షార్ట్స్ తెప్పించాను కదా, 30 షార్ట్స్ అయితే పెట్టేసా. ఒక్కొక్క లాగా వచ్చాయి. బాగా అనిపించింది. సౌండ్కి చెవులు ఇలా అనుకుంటున్నాడు. సౌండ్ ఆయనకు నచ్చదు, కాకపోతే ఓకే, నాకైతే ఇష్టం. కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు. నేనైతే పక్కన లేను. వాళ్ళ సిస్టర్, అన్న ఇద్దరు కలిసి కేక్ పెట్టారు. నేనైతే ఒక ఫోటో ఫ్రేమ్ చేయించాను అన్నా కదా, ఆ గిఫ్ట్ చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ఎప్పుడు చెప్పించిందిరా, ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా అని అనుకున్నాడు. నేనైతే నార్మల్గా చేయించా, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చేసా. మొత్తం మా ఆయన కలిసి ఇద్దరు కలిసి దింపుతున్నారు. బిఫోర్ మా మ్యారేజ్ అయితే ఇంకా బాగా చేసుకునే వాళ్ళం, కాకపోతే విధి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, మాది కూడా చేంజ్ అయిపోయింది. ఫోటో చూసేయండి. వాళ్ళ డాడీ అంటే మా మామయ్య, మా ఆయన ఇద్దరు వచ్చి చాలా బెనిఫిట్ అయిపోయింది అందరికీ. మా వాళ్ళైతే థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, ఫుల్ ఎమోషనల్ అయిపోయినట్టుండు. కాకపోతే బయటికి చూపించలే. చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పక్క నుంచి తమ్ముడు చెప్తుండు థ్యాంక్ యూ చెప్పు అని, అంటే థ్యాంక్ యూ చెప్పి ఇక అందరైతే కేక్ తినిపెట్టారు. కేక్ తినిపెట్టినాక లాస్ట్కి అయితే నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సర్ప్రైజ్ చేస్తూ ఉంటా. ఇదే కాదు, లైఫ్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మిస్ అవుతున్నాం. కొన్ని అవి కూడా కంప్లీట్ చేద్దాం, ఫుల్ఫిల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. గంట కొట్టని చెప్తున్నాను మా వాళ్ళు. మా అత్తమ్మ గంట కొట్టండి అంటుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.